నమస్తే ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు ఈ వీడియోలో చోలే మసాలా కర్రీ చాలా సింపుల్గా, ఈజీగా, టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ వీడియోలో. మరి ఈ చోలే మసాలా కర్రీ బగారా రైస్కి, చపాతీకి కానీ, రోటీకి కానీ, పూరీకి కానీ చాలా సూపర్ కాంబినేషన్. ఒక్కసారి నేను చేసిన స్టైల్లో మీరు కూడా చేసి చూడండి. ప్రతిసారి ఇలాగే చేసుకొని తినాలి అనిపిస్తుంది. అంత రుచిగా ఉంటుంది మరి ఈ చోలే మసాలా కర్రీ. మరి ఈ చోలే మసాలా కర్రీకి ఏమేం కావాలి, ఎలా చేసుకోవాలనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ఇంకా చోలే మసాలా కర్రీ కోసం నేను ఇక్కడ 1/2 కిలో శనగల్ని నైటే తీసుకొని కడిగి బాగా నానబెట్టుకున్నాను. దాదాపు ఇవి ఒక 8 గంటలు నానిపోయినాయి. ఇప్పుడు ఇవి నెక్స్ట్ డే మార్నింగ్ మనం ఎప్పుడైనా మార్నింగ్ చేసుకోవాలంటే నైట్ నానబెట్టుకోవాలి, నైట్ చేసుకోవాలంటే మార్నింగ్ నానబెట్టుకోవాలి. ఇవి నానిపోయిన తర్వాత ఇట్లా ఒక కుక్కర్ తీసుకోండి. అవి నైట్కి బాగా కడిగి నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కుక్కర్లోకి ఆ శనగల్ని వేసుకోండి. ఇవి 1/2 కిలో ఉన్నాయి కదా శనగలు, ఆ 1/2 కిలోకి నేను 3 ఆలుగడ్డల్ని వేసుకుంటున్నాను. ఆలుగడ్డల్ని కూడా ఇట్లా 2 ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. మనకు గ్రేవీ లాగా థిక్గా మంచి టేస్ట్ వస్తుంది కర్రీ అనేది. ఇప్పుడు ఇందులోకి 2 గ్లాసుల వాటర్ పోసుకోండి. 1/2 కిలో శనగలకి 2 గ్లాసుల వాటర్ పోసుకోండి. పోసుకొని కుక్కర్ది మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టేసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ని హైగా పెట్టండి. కొంచెం ఒక విజిల్ వచ్చిన తర్వాత మంటని తగ్గించండి. ఇప్పుడు నేను హై పెట్టుకున్నాను మంట. ఇది ఒక విజిల్ వచ్చేసింది. ఇప్పుడు మంటని తగ్గించేసేయాలి ఒక విజిల్ వచ్చిన తర్వాత. అప్పుడు లోపల లోపల మంచిగా ఉడుకుతాయి. ఇగో చూడండి, 3 విజిల్స్ పెట్టుకోండి. 3 నుంచి 4 విజిల్స్ వరకు పెట్టుకోండి. నేను 4 విజిల్స్ పెట్టుకున్నాను. 4 విజిల్స్ తర్వాత కుక్కర్ చల్లగైన తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూడండి శనగలు అనేది ఎంత బాగా కుక్ అయిపోయినాయో, ఆలుగడ్డలు కూడా బాగా కుక్ అయిపోయినాయి. ఇంకా ఇందులో నుంచి ఆలుగడ్డలు తీసేసి ఆలుగడ్డలకు ఉన్న పొట్టు తీసేసి స్మాష్ చేసేసుకోండి. మంచి గ్రేవీ అవుతుంది. అంతలోపు మనము ఈ ఒక్క ఉల్లిగడ్డని నేను లావుగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను. ఆ ఒక్క ఉల్లిగడ్డ, అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి కూడా పొట్టు తీసి ఇందులోకి వేసుకోండి. 1 ఇంచ్ అల్లం ముక్క, ఒక 2, 3 వెల్లుల్లిపాయలతోని ఉల్లిగడ్డ పేస్ట్ అట్లా మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు నేను ఒక 2 టమాటాలని దొడ్డుగా కట్ చేసి టమాటా ప్యూరీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ మనం ఆలుగడ్డలది పొట్టు తీసేసుకోండి. ఆలుగడ్డలకు ఉన్న పొట్టుని ఇట్లా మొత్తం తీసేసుకొని స్మాష్ చేసి అట్లనే ఉంచినా పర్లేదు, మనం కర్రీలో వేసుకునేటప్పుడు స్మాష్ చేసేసుకోవాలి. ఇట్లా చూడండి, ఇట్లా కొంచెం 2 ముక్కలు చేసేసుకోండి ఇట్లా పొట్టు తీసేసి ఆలూస్ని. ఇప్పుడు చోలే మసాలా కర్రీ చేయడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఒక 4 పావుల ఆయిల్ వేసుకోండి. ఇక్కడ నేను 4 పావుల ఆయిల్ వేసుకుంటున్నాను. ఎప్పుడైనా మనము గ్రేవీ పేస్ట్ కర్రీస్ ఉంటాయి కదా, మనం ఆ ఉల్లిగడ్డ ఇంకా టమాటా పేస్ట్ చేసుకున్నాం కదా, వాటికి ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఇప్పుడు మీ దగ్గర ఆయిల్ వేడైన తర్వాత మీ దగ్గర హోల్ గరం మసాలా ఏది ఉంటే అది వేసేసుకోండి. హోల్ గరం మసాలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి ఉల్లిగడ్డ పేస్ట్ మనము మిక్స్ చేసి పట్టుకున్నాం కదా రెండు ఒక దగ్గర, అది కూడా ఇందులోకి వేసి మంచిగా ఫ్రై చేయండి. ఇది ఫ్రై అవుతుంటేనే మనకు మంచి స్మెల్ వస్తుంది. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి కదా. ఇంకా ఇందులోకి కొత్తిమీర, కరివేపాకు వేసుకోండి. మీ దగ్గర పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోండి. నా దగ్గర లేదు కాబట్టి నేను వేయలేదు. ఒక 4, 5 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసి వేసుకొని ఆయిల్లో ఇట్లా ఫ్రై చేసుకోండి. నేను ఇక్కడ చిన్న టీ స్పూన్తోని 1.5 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. ఇంకా కొద్దిగా కసూరి మేతి, ఇష్టం ఉన్న వాళ్ళు ఫ్లేవర్ ఇట్లా క్రష్ చేసి వేసుకోండి. ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు వదిలేసేయండి. ఇంకా నెక్స్ట్ మనం టమాటా ప్యూరీ చేసుకున్నాం కదా, ఆ టమాటా ప్యూరీని కూడా ఈ ఆయిల్లోకి వేసి మంచిగా అది ఫ్రై అయ్యేంత వరకు, మంచిగా టమాటా గోలే అంతవరకు ఈ ఆయిల్లో గోలించుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు. ఇప్పుడు టమాటా, ఉల్లిగడ్డ ప్యూరీ అంతా గోలిన తర్వాత ఇట్లా కొద్ది కొద్దిగా మీ దగ్గర ఉన్న శనగలన్నీ ఇందులోకి వేసేసుకోండి. మన దగ్గర ఉన్న శనగలు మొత్తం ఇట్లా వేసేసుకొని మంచిగా ఆయిల్లో కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఇట్లా ఫ్రై చేసుకోండి. మొత్తం అంతా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అన్ని శనగలు కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై కావాలి. ఇట్లా ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు కొంచెం ఫ్రై చేసేసుకోండి. ఈ శనగలు మంచిగా ఫ్రై అయిన తర్వాత మన దగ్గర ఉన్న ఆలుగడ్డల్ని కూడా ఇట్లా స్మాష్ చేసుకొని వేసేసుకోండి. మీ ఇష్టం, మీకు ఆలులాగా తినాలి అని అనుకుంటే కొంచెం ఆలుగడ్డల్లాగా ఉంచేసుకోండి. లేదు ఇంకా గ్రేవీలాగా కావాలనుకుంటే స్మాష్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం వేసుకోండి. ఇప్పుడే మొత్తం మీకు సరిపడాంత వేసుకోకండి, కొద్ది కొద్దిగానే మాత్రమే ఒక 1 టీ స్పూన్ వేసుకోండి. కారం ½ టీ స్పూన్ వేసుకోండి. సాల్ట్ 1 టీ స్పూన్ వేసి ఇదంతా ఈ శనగలకి పట్టేలాగా మంచి కలిపేసుకోండి. ఇట్లా కలిపేసుకున్న తర్వాత మనము ఒక 2, 3 నిమిషాలు మూత పెట్టేసుకోవాలి. అప్పుడు మనకు ఈ చోలే మసాలాకి, మన శనగలకి ఉప్పు కారం అనేది మంచిగా పట్టుకుంటుంది. అట్లా మనం ఇప్పుడే వాటర్ పోసుకుంటే బాగుండదు కాబట్టి
ఇప్పుడు ఇది మంచిగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకోండి. ఒక 2, 3 నిమిషాల వరకు ఇట్లా మూత పెట్టేసుకోండి. ఒక 2, 3 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి. ఇప్పుడు మంచిగా ఈ శనగలకి ఉప్పు, కారం అనేది బాగా పట్టుకుంది కదా! మళ్ళొకసారి మంచిగా కలిపి మనకు ఈ చోలే మసాలా కర్రీకి మీ టేస్ట్‌కి సరిపడా అంత ఉప్పు, కారం ఇప్పుడు వేసేసుకోండి. ఇప్పుడు నేనైతే ఒక 1 టీ స్పూన్ ఏసుకున్నాను. అప్పుడు హాఫ్ ఏసుకున్నాను. ఇప్పుడు 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. మీ టేస్ట్‌కి సరిపడా మీరు సాల్ట్, కారం అనేది అడ్జస్ట్ చేసి ఏసుకోండి. ఇప్పుడు ఈ ఉప్పు, కారం గూడా మళ్ళీ శనగలకు మంచిగా పట్టుకునేలాగా మంచిగా కలిపేసి మళ్ళొక 2 నిమిషాలు మూత పెట్టుకోండి. మళ్ళొక 2 నిమిషాల తర్వాత మూత తీసి ఈ మంచిగా కలిపేసి ఇదిగోండి ఇట్లా ఆయిల్ పేరుతది మనకు. ఈ ఆయిల్ వేరినప్పుడు మనము మంచిగా కలిపేసుకొని దీంట్లోకి సరిపడా అన్ని గ్రేవీకి సరిపడా అన్ని వాటర్ ఏసుకోవాలి. నేనైతే ఇక్కడ ఇది పావు లీటర్ గ్లాస్. పావు లీటర్ గ్లాస్‌తోని 1 గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను. 1 గ్లాస్ వాటర్ పోసుకొని మంచిగా కలిపేసుకోండి. మీకు ఇంకా గ్రేవీ ఇంకా కావాలి అనుకుంటే ఇంకొంచెం పోసుకోవచ్చు. ఇంకా కొంచెం ఆలుగడ్డలు కూడా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇందులోకి ఒక టీ స్పూన్ ధనియాల పొడి, ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి, ఈ చోలే మసాలా అది గరం మసాలా కాదు. మీ దగ్గర చోలే మసాలా లేకపోతే గరం మసాలా కూడా వేసుకోవచ్చు. ఇంకా ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసి బాగా కలిపేసుకొని మంచిగా మూత పెట్టేసుకోండి. మళ్ళీ ఇది ఉడికి కొద్దిగా ఆయిల్ మనకు పేరేంత వరకు మూత పెట్టుకోవాలి. మనకు ఒక 5 మినిట్స్‌లో ఆయిల్ రిలీజ్ అవుతది కర్రీలోది. అప్పుడు మనం మూత తీసేసుకోవచ్చు. ఇదిగో చూడండి. ఆయిల్ అనేది ఎంత బాగా రిలీజ్ అయింది. ఒక 5 మినిట్స్‌లో ఆయిల్ రిలీజ్ అయిపోయింది. మనకింకా చోలే మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా ఇంతే అండి, సింపుల్ చోలే మసాలా కర్రీ రెడీ. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్‌ని ప్రెస్ చేయండి. అప్పుడు మేము వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు వచ్చేస్తాయి.